హాయ్ గాయ్స్, మొన్నటి వీడియోలో బరువు ఎట్లా తగ్గుడు అని చెప్పిన, కానీ ఇప్పుడు బరువు ఎట్లా పెరుగుడు అని చెప్తా. ఏంటంటే మన ఫుడ్ ఎట్లా తీసుకుంటారు ఏంది, నేను బరువు పెరిగిన కాబట్టి నేనేం ఫుడ్ తీసుకున్నా అని కూడా చెప్తా. ఫస్ట్ ఏంటిదంటే, మీరు పొద్దున ఏం తింటారు, మధ్యాహ్నం ఏం తింటారు, ఈవినింగ్ టైంలో ఏం తింటారు, నైట్ ఏం తింటారు, మన డైట్ మనకు తెలిస్తే అప్పుడు బరువు ఎట్లా పెరుగుడు అనేది తెలుస్తుంది. ఫస్ట్ మనకు తెలిసింది ఏంటంటే మన డైట్ తెలవాలి. తర్వాత బాడీ పెరుగుడు అనేది ఏంటంటే, బాడీలో వాటర్ రావడం వేరు, బాడీలో కొవ్వు రావడం వేరు, బాడీ మజిల్ గెయిన్ అవ్వడం వేరు. ఈ మూడింటికి మనకు తేడా తెలిస్తే ఫస్ట్ మనం బరువు పెరుగుతాం. అరే నేను తింటానా కానీ బరువు పెరుగుతలేను, నువ్వేం తింటున్నావు అని ఫస్ట్ చూసుకో. రైస్ తింటే బరువు పెరగరు, చికెన్ తింటే బరువు పెరగరు, మటన్ తింటే బరువు పెరగరు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, అరే నేను షుగర్ తింటానా కానీ బరువు పెరుగుతలేను, ఎట్లా బిర్యానీ కూడా తింటానా బరువు పెరుగుతలేను. మీరు తినే క్వాంటిటీ ఎంత ఉన్నది, ఫస్ట్ షుగర్ తింటారు కాబట్టి షుగర్ దేంతో తింటారు. ఛాయ్ అంటే ఛాయ్లో షుగర్ అంటే మీరు తినేది షుగరు ఏదైనా ప్రోటీన్తో కలిపి తినాలి, లేకపోతే ఏదైనా కార్బోహైడ్రేట్స్తో కలిపి తినాలి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, గులాబ్ జామ్ ఉంది, గులాబ్ జామ్ తినండి. ఏంటంటే అది షుగరు ప్లస్ మైదా కానీ లేకపోతే ప్రోటీన్కి సంబంధించింది కలిపి ఉంటుంది, అది కలిపి తినండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, స్వీట్స్ బయట స్వీట్స్ దొరుకుతాయి కదా, స్వీట్స్ తినండి. ఫ్రూట్స్ తింటే బరువు పెరగరు, బరువు తగ్గడానికి చూస్తా కానీ బరువు పెరగరు. అంటే నేను స్వీట్స్ తినేటోని చాక్లెట్లు తినేటోని కాబట్టి బాగా బరువు పెరిగిన, ఒక మినిమం ఒక 15 kgs అయినా. నేను 54 ఉండే, మొత్తానికైతే 78 kgsకి ఏమో వచ్చిన. మళ్ళీ వాకింగ్ చేస్తే 70 kgsకి వచ్చిన. అట్లా 15 to 20 kgs ఏం పెరిగిన. మీరు చేసేది ఏంటంటే, షుగర్ తినేటప్పుడే మీరు దాంతో పాటు ఏదన్నా తినండి. గులాబ్ జామ్ కానీ స్వీట్స్ కానీ ఇంకా చాక్లెట్స్ కానీ ఇంట్లో చేసినవి ఏమైనా ఉంటే అట్లాంటివి తినండి. ఏంటంటే ఎక్కువ తినకండి, వీక్లీ 2-3 times 4 times తినండి అంతే. 2-3 times అంతే తినండి. అట్లా తింటేనే బరువు పెరుగుతారు. మీరు పొద్దున రైస్ తింటారు, మధ్యాహ్నం రైస్ తింటారు, ఈవినింగ్ రైస్ తింటారు, అట్లా పెరగరు. రైస్ తినండి, ఈవినింగ్ టైంలో అయినా స్నాక్స్ అటువంటివి తినండి, ఓన్లీ షుగర్కి సంబంధించినవి తినండి. కాకపోతే షుగర్ తింటన్నా తిను అన్న అందుకు మొత్తం షుగర్ తినకండి. మీ దగ్గర మనీ ఉంటే ఎగ్స్ కొనుక్కోండి, పీనట్ బటర్ కొనుక్కోండి. షుగర్కి సంబంధించినవి ఏమన్నా ఉంటే హెల్దీ ఫుడ్స్కి సంబంధించినవి కొనుక్కోండి, తినండి. అవి తింటే మీరు 2-3 monthsలో లావ్ అవుతారు, పక్కా చెప్తాను. ఎందుకంటే నేను తిన్నా కాబట్టి చెప్తున్నా. రోజు ఈవినింగ్ తినండి. అట్లా ఒక వీక్లీ ఒక 4 times 5 times వరకు షుగర్ తీసుకోండి, సాయంత్రం వరకు. షుగర్ అంటే మినిమం బాగా షుగర్ తీసుకోకండి, నార్మల్గా తీసుకోండి. ఎందుకంటే మీరు బరువు తగ్గాలంటే ఒక ప్రాసెస్, అది 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు. మీరు తొందరగా కావాలని అనుకుంటే ఒక 3-4 monthsలో మీకు బాగా లావ్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే మీరు తినే ఫుడ్ వల్లనే ఉంటుంది, మీరు తింటేనే కదా అది స్టోర్ చేసుకునేది. మీరు తినేటప్పుడు లైట్గా మీ దగ్గర ఉన్నది నెయ్యి వేసుకోండి, నెయ్యి వేసుకొని తినండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే మన ఫ్యాట్ని అది స్టోర్ చేసుకుంటుంది అన్నట్టు. స్టోర్ చేసుకోవడం ఏంటంటే కంప్లీట్గా లావు కావడానికి ట్రై చేస్తుంది నెయ్యి. అరే నేను ఇన్ని చేస్తానా, ఇన్ని తింటానా, మొత్తానికే బరువు పెరుగుతలేనంటే పెరగరు. మీరు కరెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తేనే బరువు పెరుగుతారు. ఏంటంటే పొద్దున నేను అన్నం తింటానా సరిపోతుంది, ఆకలి అయింది అన్నం తింటానా సరిపోతుంది అంటే అది కాదు. ఏంటంటే మీరు కరెక్ట్ మెయింటైన్ చేయాలి. ఈ ఫుడ్ ఈరోజు తినాలి, సాయంత్రం తినాలి, మధ్యాహ్నం తినాలి, నైట్ తినాలి. నేను చిన్నప్పుడు అయితే బరువు పెరగడానికి పొద్దున్న 9ంటికి, 12ంటికి, 3ంటికి, 6ంటికి, 9ంటికి మొత్తం 5 సార్లు తినేటోడిని. 5 సార్లు తినేటోడిని. ప్లస్ ఏమైనా షుగర్కి సంబంధించింది కానీ ఇంట్లో ఏమన్నా చేస్తే అరిసెలు బూరెలు అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి తినేటోడిని. అప్పుడప్పుడు రైస్లో బెల్లం అన్నం ఉంటుంది కదా, అది తీసుకోండి. ఆ బెల్లం అన్నంలో నార్మల్గా నెయ్యి వేసుకొని తినండి. చికెన్ తినండి, మటన్ తినండి. ఏంటంటే కొంచెం ఎక్కువ తినండి, బాగా బరువు
బాగా బరువు పెరగాలనుకునేటోళ్ళు ఎక్కువ తినండి. క్వాంటిటీ ఇంత తినండి. క్వాంటిటీ ఎక్కువ కలుపుకొని తింటే పక్కా బరువు పెరుగుతారు. ఒక ఒక 3 మంత్స్ వరకు బరువు పెరుగుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్ట్. వీడియోస్ మళ్ళా కంటెంట్ వేరే కంటెంట్ కూడా వస్తాయి. సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.